పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దోస్తులు, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తెలుసు కదా దోస్తులు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, ప్లీజ్ దోస్తులు. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి ఎంటర్టైనింగ్ కామెడీ కంటెంట్తో మేము ముందుంటాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 59ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 59లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. దోస్తులు, ఒక్క నిమిషం వినండి దోస్తులు. ఇవేంటో మీకు తెలుసు కదా దోస్తులు, మనం ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ తింటాం కదా పేపర్ ప్లేట్స్ దోస్తులు. యూజ్ అండ్ త్రో పేపర్ ప్లేట్స్. వీటిల్లో అస్సలు బోన్ చేయకండి దోస్తులు, ప్లీజ్ దోస్తులు. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి దోస్తులు, దీనిపైన ఒక సన్నని లేయర్ కవర్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్. అది చాలా డేంజర్ దోస్తులు. వేడి వేడి అన్నం దీని మీద పెట్టుకొని తింటే ఆ ప్లాస్టిక్ అంతా మన కడుపులోనికి వెళ్ళిపోతుంది. కడుపులోకి పోతే ఏమైతుంది, కిందికెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది కదా అనుకుంటారేమో. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది. ఒక్కసారే కదా తింటే ఏమవుతుంది అనుకోకండి దోస్తులు. క్యాన్సర్ ఒక్కసారి వస్తే ఏమవుతుందో తెలుసు కదా. కొంచెం ఆలోచించండి దోస్తులు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇలాంటి ప్లేట్స్లో పెడితే అస్సలు తినకండి. ఏం కాదు, ఒక్కరోజు భోజనం చేయకపోతే. మీరు కూడా ఏదైనా ఫంక్షన్స్ చేస్తే ఈ ప్లేట్స్ అస్సలు పెట్టకండి దోస్తులు. స్టీల్ ప్లేట్స్ పెట్టండి, తోమడానికి 2-3 పెట్టండి. అంతేగాని ఇంకొకరికి హాని చేయకండి దోస్తులు. పిల్లల గురించి, మీ భర్త గురించి, తల్లిదండ్రుల గురించి, మీ గురించి, ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించండి దోస్తులు. వీలైతే ఇస్తారాకుల్లో తినండి, లేకపోతే స్టీల్ ప్లేట్లో తినండి. ఇలాంటివి అస్సలు యూజ్ చేయకండి. ఓకేనా దోస్తులు? నాకు దిక్కు టెన్షన్ అయి మునుగుతాంది. దీని రాని మొక్క మంగడిపోతే ఈ రానిది ఎటువైంది? నా బిడ్డ అత్తందంటే కథం జంప్ అవుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎటువైంది ఇంకా అత్తలేదు. ఫోన్ చేయన్నా? ఫోన్ చేస్తే మళ్ళీ ఏడున్నదో ఏమో. చూసిన రానుల్లా మా అత్త ఇట్లా ఒక్క నిమిషం పోనీయదు నన్ను. ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది అంటది. అందరికి నా మీద సాడీలు చెప్తుంది. రాజుగానికి చెప్పి ఫోన్ చెప్పిద్దాం. అరే రాజుగా, రాజు. ఏం రాజు మొక్క మంగడి పోతే ఏడవైండీడు? రాజు లేచినవారా? ఏ రాజుగా. గిటు గిటు మమ్మీ. అగో గిట ఎప్పుడు పోతేవురా? ఏందే మమ్మీ, ఇంట్లో కూడా వాకింగ్ చేస్తున్నావా? ఇక చెల్లెమ్మ అత్తందిరా. చెల్లెమ్మస్తే తిడుతుందని వాకింగ్ చేస్తున్నావా? నీకైతే ఏం తెలది, రాని నడుగు చెప్తుంది. రాని మొక్క మంగడపోతే ఎటువైందిరా? నేను ఎవరు వచ్చినా టెన్షన్ అయితే గిట్టనే వాకింగ్ చేస్తా, నీకు తెలియదారా? అవును కదా, మర్చిపోయినా. ఎటువైందిరా అది? నీ పెళ్ళాం పొద్దుగా లేవంగానే ఆ బిడ్డ వస్తుందంటే కథం ఏటో దిక్కు జంప్ అవుతుంది. మొత్తం రూమ్లో చూసినా, బాత్రూమ్లలో చూసినా ఏడలేదు. నీ బిడ్డను ఎత్తుకొని ఎటువైందిరా? నా బిడ్డ ఏందే, దాని బిడ్డ కాదా? దాని బిడ్డనే. నీ బిడ్డను ఎత్తుకొని ఎటువైంది అంటన్నా. నీకు చెప్పక చేయకపోయిందారా? నీకు చెప్పే ఉంటుంది కానీ నువ్వు నాకు చెప్పడానికి మిడుకుతావు. ఏ పిసొరకే, ప్రొద్దున లేవంగానే ఏంది పంచాయతీ? మరి ఎటువైంది అని అడుగుతాను, అయినా పడతలేదురా. ఆడబిడ్డ వస్తుంది మరి అరుచుకోవాలి, ఇంత పనులుంటాయి చేస్తాయి అని లేనేలేదు దానికి. కనీసం నీకన్నా సోయి ఉన్నదా లేదా? చెల్లెమ్మ వస్తుందని నిన్న చెప్పిన గుర్తన మునిగిందా నీకు? గుర్తుంది, దానికి ఫోన్ కూడా చేసిన. స్టార్ట్ అయినరట ఆల్రెడీ. స్టార్ట్ అయినట్నా? మరేమో నేను ఫోన్ చేస్తే కుయ్యి 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 అంటాందేమిరా? సిగ్నల్స్ లేనప్పుడు చేసినావేమోనే. ఏ కాదురా, నిన్నటి సంధి చేస్తాను నాకు కుయ్యి 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 అంటాంది. అది గిట్ట ఫోన్ ఏమన్నా వేసి పెట్టిందేంది? నా నంబర్ గిట్ట బ్లాంక్ వేసి పెట్టిందేంది? నీ నంబర్ ఎందుకు బ్లాక్ చేస్తుంది? నిన్న నేను దాన్ని ఎట్లా పడితే అట్లా తిట్టినారా, మరి కోపం వచ్చి గిట్ట బ్లాంక్ వేసిందేమో అని. బ్లాంక్ కాదే, బ్లాకు. గదేరా బిలాకో బులాకో బిలాంకెటో. బ్లాక్ బ్లాకు. అవ్వ గుడ్డొచ్చి తలని ఎక్కిరించినట్టు ఇంగ్లీష్ ఫీజు గురించి నాకే చెప్తున్నావురా. బుద్ధున్నోడు ఎవడు నీకు చెప్తాడే ఇంగ్లీషు?
ఎటు పోయిందంటే సప్పుడు ఏమేమిరా? అది ఎటు పోయిందో నాకు తెలియదు కానీ నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. షాకింగ్ న్యూస్ ఏంటిరా? ఆయన ఒక్క సిలిండర్ బుడ్డి కూడా ఇయ్యరట్నైంది నెలకొకటి. సిలిండర్ గురించి కాదే. మరి బిలెడ్ టెస్ట్ లా ఏమన్నా వచ్చింది ఏంది మళ్ళా రోగం? గవన్నీ అట్టియరా నమ్మద్దు. మళ్ళా హాకింగ్ ఏమంటారో ఇంకేం చేయమంటారో. ఏ గవిటి గురించి కాదే. నువ్వు ఆ బ్లడ్ టెస్ట్ గురించి నాకు గుర్తు చేయకు. బట్టి 20,000 బొక్క, ఈ టెస్టులన్నీ బొక్క. నీ 20,000 పాడవాడా సెల్లమ్మకి చెప్తావు. ఏమైనా 20,000 అని చదువుతాండే అన్న అని చెప్తావు. అబ్బా చెప్పకే, నీకు పుణ్యం ఉంటుంది. దాని ముందట నా ఇజ్జత్ తీయకు. బాగా వింటే నవ్వుతాడు. మరి చెప్పినట్టిను. చెప్పు. నీ పెండ్లాం ఎటువైంది? ఏహే ఎన్నిసార్లు అడుగుతావే? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి గిట్ట పోయింది కావచ్చు. ఈయనే కదా పక్కకు. అయితే చెప్పక చేయక వీక్తారా? నీకు చెప్పదా నాకు చెప్పదా? ఫోన్ చేస్తున్నా వరకు. హలో రాణి, రాజు ఎటు పోయినవే ప్రొద్దున్నే? ఒక గంట సేపు అమ్మ వాళ్ళ ఇంటికి పోయేస్తా అని చెప్పినా కదా రాజు. టిఫిన్ కూడా చేసి పెట్టినా. ఎందుకు? నాకెప్పుడు చెప్పినవే? నువ్వు వాడుకున్నావు రాజు. నిన్ను లేపి మరీ చెప్పినా. సరే పో అన్నావు. ఇప్పుడేమో గిట్లా అంటున్నావు. చెప్పకుండా పోయినా ఎప్పుడైనా నేను? అంత పిసపిస చేస్తావు. మీ అమ్మ గిట్టింటే ఏందో అనుకుంటుంది. మెంటలేసాలు వేయకు. చక్కగా టిఫిన్ చేసినా తిను. మీ అమ్మ అడిగితే నాకు చెప్పిందని చెప్పు. అర్థమైందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. మెంటలోడు ఎక్కడి నుంచో గంత మంచిగా లేపి మరీ చెప్పిన. సరే పో అన్నాడు అన్నాడు. ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతున్నాడు. ఫోన్ తీయే, దీనికి ఎందుకు గింతగానో మొరతావు? ఇప్పుడు మీ అమ్మ వచ్చి ఒరితే ఎట్లుంటుంది చెప్పు? నువ్వేమో నాకు తెలియదు అన్నావు అనుకో, కథం ఇక చిందులేస్తుంది ఇంటి నిండా. ఎప్పుడన్నా నేను మర్చిపోయి చెప్పకున్నా కూడా నాకు చెప్పిపోయిందని చెప్పు. మెంటల్ మొక్కపోడా ఇట్టకే. ఏపో ఏం మొగునువో ఏమో నువ్వైతే ఘోరంగా ఉన్నావు. సరే ఏం టిఫిన్ చేసినవే? గడిది గుడ్డు ఉంటే ఆమ్లెట్ వేసి పెట్టొచ్చిన, తిను. సరే. ఏమంటాందిరా? గాడిద గుడ్డు ఆమ్లెట్ వేసి పెట్టిందట. తిన్నారా అని అడుగుతాంది. ఏమంటాంది? చిచి, ఎగ్స్ ఉన్నాయి ఆమ్లెట్ వేసుకో కావాలంటే అన్నది. అరేమో గాడిద గుడ్డు బందర్లాడ్డాన పడితేవేమ్రా? ఏడుకోయిందట? దాని అవ్వ దగ్గరికేనా పోయింది? అక్కడికే పోయిందటనే. మరి తిట్టవారా నువ్వు? నాకేప్పవా మా అమ్మకేప్పవా? ఎట్లా కనబడతానా? నేను నీకు అని తిట్టినావా లేదా? తిట్టినా. ఏడ తిట్టినవరా? నేను ఈయనే ఉంటే లంగమొక పోడా అబద్ధాలు చెప్తాన్నావురా? అబ్బా ఇగో నేను నిద్ర మత్తులు ఉన్ననే చెప్పింది, అది నేను మర్చిపోయినా. నిద్ర మత్తులు ఉన్నప్పుడే చెప్తుంది అది. నీకు మెలకు వచ్చినాక చెప్తే నువ్వు ఓనియవు కదా. గట్లా చిన్నది అనుకుంటున్నావురా? అది చిత్రాంగులు ఆడిది. ఇప్పుడు ఏందే, ఏం చేయమంటావు చెప్పు నన్ను? అది వచ్చినాక దాన్ని తుక్కు తిట్టాలి. గది ఏమంట? తిట్టన్నా? దాన్ని తిడితే నీకేం సంబరం అవుతుంది? అవుతుంది, నాకు గట్లనే అవుతుంది. నువ్వు దాన్ని తిడితేనే నేను ఊకుంటా. మంచిది. తిడతావా తిట్టావా? తిడతా మళ్ళా నేను కూడా తిట్లు తింటా, సరేనా? అగో చూడు పెండ్లానికి ఎట్లా భయపడతాడు. సిగ్గులేదా రా నీకు? తిట్లు తింటా అని చెప్తానవా రా పెళ్ళాంతోటి? పెళ్ళాంతోటి కాదే నీ అవ్వా, దాంతోటి రోజు తిట్లు తింటా. దానికి స్పెషల్గా నీకెందుకు చెప్తా? సురేష్ బాబు వచ్చిండనుకో, ఇన్నాడనుకో, మన స్వప్నాన్ని కూడా గట్లనే తిడతా అని అంటాడు. అప్పుడు నీకు మంచిగా అవుతుంది. ఓ మెంటలోడా, సురేష్ బావ ముందట ఎందుకు తిడతావురా? తిట్టకు. సురేష్ బావ ముందట మంచిగా చూసుకోవాలి రాణిని. మంచిగా చూసుకుంటే ఆయనకు కూడా అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, నేను కూడా నా పెళ్ళాంతోటి గిట్లనే ఉండాలి అని అనుకుంటాడు. సాటుకు మాత్రం తిట్టాలి, అంతే కదా నువ్వు చెప్పేది? గది ఇప్పుడు తెలుసుకున్నారా నువ్వు సంసారం అంటే ఏందో చిటుకులు. మంచి సంసారమే నీది. ఏందమ్మా ఇద్దరు దారి కడ్డంగా నిలుస్తున్నారు? అరే జరుగురా, గుద్దుకుంటూనే పోతుంది అది. ముందు నువ్వు జరగమ్మా అనసూయమ్మ. దాని బలుపు చూసినావురా? ఏడుకెళ్ళి పట్టుకొచ్చినావురా దీన్ని? నన్ను చూడు ఎట్ట పిలుస్తాందో, అనసూయమ్మ అని పేరు పెట్టి విలుమని చెప్పినావురా? ఊటి ఏందా పిలుచుడు? అమ్మగారు అని విలువు, లేకపోతే అమ్మ అని విలువు. అట్లా పేరు పెట్టి విలువకు. ఏమైతే సారు అనసూయమ్మ గారు అని పిలిస్తే తప్ప? నాకు తెలుసురా, నాకు తెలుసు. నీ పెండ్లామే గిట్లా అనుమని చెప్పినట్టున్నది. దానికి ఎట్లా విలువ రాదు కదా. ఇక దీనికి ఎక్కించినట్టున్నది నువ్వు విలువే అని. రానమ్మకు విలువ బుద్ధి అయితే రానమ్మనే పిలుచుకుంటది, నన్ను ఎందుకు విలువమంటది? ఏమో పిస మాట్లాడతావు అనసూయమ్మ. అగో చూడు ఎన్నిసార్లు పిసా అన్నదిరా, నాకు పిసలెత్తాంది. నీ అవ్వ నన్ను అందరు అంటారు కదా నేను మెంటలోడా అని. మరి నాకెంత మెంటల్ ఎక్కుతా చెప్పు? రానమ్మ ఊకే తిడితే కూడా రానమ్మ కూడా ఫీల్ అవుతుంది. అబ్బా టిఫిన్ ఎంత కమ్మ వేసిందో రానమ్మ. దీని పని మంచిగున్నది, తినుడు కూసునుడు. అట్టికి కూసోకపోతే ఎల్లిపాయలు అల్లం ఎల్లిపాయ తీయచ్చుగానే తీపోనాడు. ఇవాళ నా బిడ్డ వస్తుంది, మస్తు వేసేటి ఉంటాయి. నువ్వు వెళ్ళి
అమ్మా ఆగురా, దీనికి చెప్పిందో లేదో తెలుసుకుందాం. అనే ఎటువైందే దాని రాని మొక్క మంగడు పోతే ఎటువైందో నీకు చెప్పలేదా అమ్మా? నన్ను అడగబడుతుంది. నాకు మా చెప్పింది కానీ నీకు చెప్పిందా లేదా అని తెలుసుకుందామని. మా రానమ్మ ఎటు పోతుంది? మా అంటకి సరితోళ్ళింటికి లేకపోతే వాళ్ళ అమ్మోళ్ళింటికి. సరితోళ్ళింటికి పొద్దు పొద్దుగాల పోదు, ఎవరు లేరంటే మాట్లాడడానికి పోతుంది దోస్తుతోటి. తల్లి దగ్గరికే పోయింది కావచ్చు. పాపం అప్పుడప్పుడు ఇంత గోసలు కష్టాలు చెప్పుకోవాలి తల్లికి. చెప్పుకుంటేనే ఇంత మనసులో భారం తగ్గుతుంది. ఏమంటావు రాజు సారు? ఆడేమంటాడు అని మోకం? కరెక్టే నువ్వు వంత వాడకరా, అది వచ్చినాక దాన్ని తిట్టకపోయినావంటే నీ సంగతి చెప్తా. నీ అవ్వ దీని టార్చర్ పాడుగాను. ఇంట్లో ఉంటాను నావేటన్నా వీకన్నా సపడేక. ఏందని టార్చర్ నాకు అర్థం కాదు. ఏమైనా దాన్ని తిట్టమంటావు? మంచిగా టిఫిన్ చేసింది, కడుపు నిండా తిన్నావు కదా. ఆవు టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది. అవునే, మొత్తం కథం చేసినావే గంజు. చెప్పినా కదమ్మా ఇలా పనులు బాగుంటాయి, కొంచెం గట్టిగానే తినాలని. అయ్యో మొత్తం ఖాళీ చేసిందట్రా. ఎందుకే రాని తినలేదా? రాని మొక్క మంగడ పోతే అది దాని అవ్వగారింటి కాడ తినదా? ఇడ తినకపోతే వాళ్ళ అవ్వ ఏదో గోలిచ్చింది కావచ్చు, అందుకే ఇది తినడానికి పోయింది. ఏమో అది తినలేదు అనబడుతుంది. నాకు సెకండ్ ట్రిప్ కావాలరా. ఈ ట్రిప్పులేందే మధ్యలో? రాజు సార్కి అయితే ఏం తెలది. మీ అమ్మ ఎన్ని ట్రిప్పులు తింటుందో తెలియదా సారు? టిఫిన్లు 2 ట్రిప్పులు, స్నాక్స్ 10 ట్రిప్పులు, అన్నం కూరలు అయితే మస్తు ట్రిప్పులు. ఇక నాన్ వెజ్ ఉన్న రోజు అయితే ఇక ట్రిప్పులు లెక్కనే లేదు. ఇడేం కొడుకో ఏం పాడో ఒక్కటి తెలియదు నా గురించి. నా చూడు ఎట్లా చెప్తాందో బూటి. ఇప్పటిదాకా బూటిని తిడితివి కానీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకుంటానవా? ఓ బూటిదాన్న, నా బిడ్డ వస్తుంది, ఇక బేబీ దాన్ని లేపో. ఎంతసేపు పడుతుందట? ఈ బిడ్డ వస్తే ఇక బేబమ్మ ఏం చేస్తుంది? పండుకొని పాపం బక్కగా ఎట్లుంటుందమ్మా. నువ్వేమో మంచిగా ఉన్నావు, గా అమ్మకు తిండి పెడతానో లేదో. ఓసే బూటిదానా, మీ అవ్వ ఎప్పటి నుంచో గట్లనే మునిగింది ఎండకపోయినట్టు. ఇప్పుడేమో నేనే తిండి పెట్టక బక్క అవుతుందన్నట్టు చెప్పబడుతుంది. అయినా మస్తు చిక్కుకపోతుంది. ఏమన్నా ఉంచుతానవో లేదో, మొత్తం నువ్వే మింగుతానో కావచ్చు. మరి నువ్వు దాచిపెట్టి బూసిపెట్టి పెట్టకపోయినవే నీ బేబీ మేడంకి. నువ్వేం బిగుతానవే మరి నేను తిండి పెట్టకపోతే? ఇలా రాజు సార్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఎత్తాడు కదా, ఏదింత తీసి మా దాచి పెడుతుంది బేబీ మేడంకి. ఇక నీ కోరిక ఎందుకు కాదనాలి? వీళ్ళకు చిన్న బలుపులు అత్తలేవురా. అమ్మా ఏంద్రా అమ్మ 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 అనుకుంటా. ఏంటి రూపాయి అన్నారా? కుల్పి కొనుక్కుంటావా? ఏం మాట్లాడుతున్నావే? నీకు గంత ఎనర్జీ ఏ నుంచి వచ్చి పాడైతుందే నీ అమ్మ? నేనేమో వర్క్ చేయాలంటే చచ్చిపోతాన్నా, శాతనే కాదు. అమ్మ తినుడు ఎప్పుడు చూడలేవా సార్ నువ్వు? గట్ల తింటే గిట్టనే ఎనర్జీ వస్తుంది. రోగాలు కూడా వస్తాయి. ఒక్కటే ఒక ముచ్చట చెప్తే నేను ఇక్కడ నుంచి జంప్ అవుతా. ఇంటే ఇను లేకపోతే లేదు. నేను చెప్పుడు నువ్వేదో టోరుడు, చెప్పుడు ఒరుడు. ఇక నేను వర్క్ చేసుకోను, మనీ చేసుకోను, ఈయనే చేస్తా. చెల్లెమ్మ బావ ఇంటికి వస్తే వర్క్ ఏంద్ర వర్క్? అలా నడుచుకోవా? బావ నడుచుకోవా? వాళ్ళు ఎప్పుడో రాక వస్తే నువ్వు గట్ల పోతావా? బల్లుడు సురేష్ని నేర్చుకో. అలా ప్రియాంక వచ్చిందని మొత్తం ఆఫీస్కే బంద్ చేసిండు, ఇంటికెళ్ళి ఎత్తాండు, అప్పుడప్పుడు పోతాండట. అట్లుంటారు ఒక్కొక్కరు. నువ్వున్నావు చెల్లెమ్మ వస్తుందంటే వర్క్ అంటాడు. వాళ్ళది వేరు, మనది వేరు. వాళ్ళవి సొంత కంపెనీలు, ఏ నుంచైనా నడిపిస్తారు. నాకు సొంత కంప్యూటర్ కూడా దిక్కులేదు. ఆ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాపే మునిగింది. నేను గిట్లనే నాటకాలు ఆడుకుంటూ చేయలేననుకో. ఏం చేస్తారో జీతం కట్టి చేస్తారో రోజు 2 రోజులది. ఏ పాటి జీతం రా నీకు? 500లేనే. ఇజ్జత్ దియకే అమ్మ, రోజుకి 1200. గదే గదే గిదే గది 1200 అని చెప్తాండు. అవ్వ 12 లక్షలైనట్టు. నీకు రోజుకు 12 లక్షలు కావన్నా అవే? మరి ఇక వాళ్ళడు సురేష్కు ఎట్లా వస్తాయి అనుకుంటాను? కోట్లు వస్తాయి. వస్తే పోయి ఉండిపో వాళ్ళ దగ్గరనే. నా దగ్గర ఎందుకుంటానో మరి? నాకు గింతే వస్తుంది, నాకు ఇంతే శాతనవుతుంది. ఏ అమ్మ, ఇక రాజు సార్ని ఏమంటాను? ఏమన్నాడు పాపం సారు? ఆయన పని ఆయన ఏందో చేసుకుంటా ఉంటే. ఇక బూటికున్నంత లేదా నీకు? కొడుకని కొంచెం కూడా లేదు. ఇగో నా రెక్కలు ముక్కలు అయ్యేదాకా ఇద్దరిని కష్టపడి పెంచిన. మీ అయ్యక బేబీ చుట్టూ తిరిగినా కూడా నేను కండ్లలో పెట్టుకొని పెంచిన, చూసుకున్నా మిమ్మల్ని. చపన ఫోన్ చేస్తే అది గట్లనే మాట్లాడుతుంది. నేనంటే నీకు ఇష్టమే లేదు మమ్మీ అంటది. నువ్వు రోజుకి ఇదే పాట పాడతావు. నీకు నేనంటే ఇష్టమే లేదు మమ్మీ అంటావు. ఆగాగు, నీ బిడ్డ రేపు పెద్దగా పెరిగినాక ఈ డైలాగ్ కొడితే అప్పుడు నా మాట గుర్తు చేసుకో. ఇట్లనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయి నన్ను. ఏ సారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంది? ఆలోచించడేంది? మీ అమ్మకి ఏడ పని పాట లేక ఏందో వరతా ఉంటది. సపరేట్గా పోండి, వర్క్ వేసుకుపోండి. అగో చూడు,
నా కోడలు దాని లెక్కనే అన్న ఎట్లా డిమాండ్ చేస్తుందో ఇది. ఏందో చెప్తా అంటే వేరే షాకింగ్ విషయం. తల్లి నీకో దండం. స్వప్న సురేష్ బావతో పాటు ఇంకొకరు కూడా వస్తున్నారు ఇంటికి. ఇంకొకరు వస్తాండ్రా? ఓల్రా, ఇంకెవరు? హనీ పాప కావచ్చు. హాని కాదు, అది ఎట్లాగో వస్తుంది. ఇంకా పిరియాంక గిట్ట వస్తుంది ఏంద్రా? దాన్ని ఓడర్చుకోవాలి ఇప్పుడు. వాళ్ళ నా బిడ్డ మీదనే పడేడతారు. కాదు, అయితే వాళ్ళ అత్తమ్మ అయి ఉంటుంది. వాళ్ళ అత్తమ్మ ఎప్పుడెప్పుడు వస్తుంది కదా. వాళ్ళ అత్తమ్మ ఎందుకు వస్తుంది? ఇవాళ సరితోళ్ళ అవ్వ అయ్యా పోతాండట. ఆమె ఎటు పోదు. ఈ వాళ్ళడు సురేష్ అలా నిడిచిపెట్టి ఎట్లా వస్తాడో నాకు అర్థమైతలేదు. ఈ వీళ్ళు అటు పోతే మీ వాళ్ళడు సురేష్ ఏం చేస్తాడు? తీ వంటలు చేయడానికి వంట మనుషులే ఉంటే రాజేశ్వరమ్మ మాట్లాడదా? మీ వాళ్ళడు సురేష్ ఏం చెప్తాడు? సురేష్ బావ వాళ్ళ నానమ్మ వస్తుందట, రాజేశ్వర ఆంటీ వాళ్ళ అత్త. అయిపోయి అనుకున్నా ఈ ముసల్ది ఏదో ఒకటి పెడుతుంది నాకు అని అనుకుంటూనే ఉన్నా. ఆడున్న రోజులు నన్ను అట్లా గోస వచ్చింది. ఈడికి వస్తే నా బిడ్డను గోస ఉచ్చుకుంటాంది. ఇక ఇప్పుడు ఈడికి వచ్చి ఇద్దరిని గోస ఉచ్చుకుందామని చూస్తుంది. ఏంద్రా ఇది వారిగా? అవన్నీ నాకు తెలియదు, నేను జంపు. అన్నావకే గా ముసలి దత్తే చూడు, నీ రోగం కూడా తిరుగుతుంది. నాదేం పోతుంది? నేనేమన్నా అంటలు చేసేదాన్నా, ఏమన్నా పెట్టేదాన్నా? నేను సపరేక పోయి వంట నా రూమ్లో. పండుండి పండుండి లేపుకత్తది వాళ్ళ అత్త. ఓర్దాన్ని ముసలిదాన్ని అట్లా చెప్పు నడబెడితే. నువ్వు అన్నది కరెక్టేనే. అదేందో పిల్లని వేసుకొని వస్తుంది. దాని పిల్లని గంగల పోతే ఇప్పుడు ఆ ముసలిదాని కోసం మెత్తటి ముక్కలు తీసి వేరే ఫ్రై అయ్యన్నా చెయ్యాలి కదా మరి. ఏమన్నా సావైతుంది అని ఈ రాణి మొక్కపు దేడ చచ్చింది. చచ్చింది బతికింది అనకమ్మ, నాకు మంచిగా అనిపిస్తలే చెప్తున్నా. నా కోడల్ని నేను అనుకుంటే కూడా తప్ప అని తప్పే. జైల్లో వారైతే అని తీసుకుపోయి కోడలు ఏమన్నా అన్నావంటే మూసుకొని కూర్చో సపడేక. అవ్వా గట్లా అంటున్నావేందే? ఇంకెట్లా అనమంటారు మరి? ఇప్పుడు ఆ ముసలిది రాగానే దానికి పాలతోటి అభిషేకం చేయాలంటదో మరి ఏమంటదో. వచ్చినాక పాలు తెప్పి అనే దానికి ఒక కొబ్బరికాయ కూడా పట్టుకురావే, దాన్ని ఎత్తికేసి కొడదాం. ఓ అనసూయమ్మ, పిసగిట్ట లేచింది ఏంది పిస పిస మాట్లాడుతాను? మరి ఇంకేం చేసి మునుగానే అవసరమా గా ముసలి గిడి కచ్చుడు? ఇప్పుడు దాన్ని ఓడర్చుకోవాలి. నా బిడ్డ నడుచుకునేటోళ్ళే దిక్కులేడేవాడంటే ఇప్పుడు గా ముసలి దాన్ని ఓడర్చుకోవాలి. వానిలాని ఎప్పుడు ఎత్తుకోవాలి? దాని ముసలి దాన్ని కాలేరుగా, దానికి ఏడ పని పాట లేదా? గీడికచ్చి మునుగుడు ఎందుకు? మా ఇంటికి ఇంట్లో తినుకుంటా వండక వేసిలా ఏమో గీడికత్త అంటాంది. ఇంకా రాజేశ్వరి కన్నా కొంచెమన్నా సిగ్గుమానం ఉండద్దాని. ఇంకా ముసలి దాన్ని దాని అత్తను గట్టెట్లా పంపుతుంది? దాని చేతులు దులిపేసుకోవాలనే కదా గిట్టు పంపేది. దాని చేతుకు గంట కట్టమవుతుంది. దాని చేతులు పాడవాడ మొత్తం నా బిడ్డకి ఎసరు పెడతానంటేనేమో ఆడున్నప్పుడు వేయించుకుంటాను, ఈడున్నప్పుడు వేయించుకుంటాను. నేను గింత సీరియస్గా చెప్తా ఉంటే నువ్వేందా మూతిట్లా పెట్టి ఇగిలి పడుతుంది? మీరు మాట్లాడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుందమ్మా, మంచిగా వినబుద్ధి అవుతుంది. కాదే గి రాజేశ్వరి కంటే సిగ్గులేదు. పోని గైన కన్నా ఉండాలి కదా గా అన్నయ్యకు. అబ్బో గైనను కూడా తిడతారా అమ్మ? పాపంగానే ఏమంటాడు మిమ్మల్ని? ఎంత మంచిగా మాట్లాడతాడు. గట్ల కాదే ఈయను, ఆయనకు ఉండాలి గాయనే కొంచెం అన్న. మా అవ్వను ఎటు పడితే అటు పంపితే రేపు కాలిరిగినా చేసిరిగినా ఎట్లా చేసుడు ఏంది అవస్థ పడుతుంది అని ఉండాలి. ఎట్టు పంపద్దు. నా మొగుడైతే వాళ్ళ అవ్వని ఎట్టు పంపకపోతుండే. నీ అవ్వ ఇంటి ముందటికి ఇంటి వెనకకి ఎటు పంపకపోవు. అది మంచిగా ఇంట్లో కూర్చొని తినడు అలవాటైంది. అట్లుంటుంది కానీ నీ అవ్వ కానీ తీయమ్మ టైం పాస్ అవుతుంది. బోరు కొడుతుంది ఊకే. నువ్వు బేబీ దాన్ని లేకపోవే. దానికి నీ ముసలిదానికి ఇది అలగబెడదాం. ఈ ముసలిదాన్ని దాని రూమ్లో జొరగొడదాం. అందులోనే వండుకోమందాం ముసలిదాన్ని. ఈ బేబీ దాని రోగం తిరగాలి. బేబీ మేడం ఎక్కడ వంటదమ్మా గట్లా అంటే? పంటది ఏమవుతుంది? ఎండుకపోయినట్టుంటుంది. ఇటో అటో వాడెత్తే అయిపోయేదాన్ని. లేకపోతే ఆ ముసలిదాని మీద వన్నా దరిద్రం వదులుతుంది. దాని ముసలిదాని ఊపిరి ఆగిపోను. తిట్టకుండ్రి అంత పిస పిస తిట్లు. అట్లోడన్నా చచ్చిపో నన్ను కోరుకుంటారా? నీకేం తెలిసే? నా బిడ్డను కర్రదంటది అది ముసలిది, నన్ను బర్రెదంటది. నవ్వినవనుకో నీ అమ్మ. అందమైన ప్రేమ రాని లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. ఎక్కడెక్కడ పాటలు పాడుతున్నావురా? ఎక్కడ పాట అది? నీకు తెలియదావే? ఏఆర్ రెహమాన్ సాంగే. ఏఆర్ రెహమానా? పాత సాంగ్స్ బాగుంటాయి. అమ్మో బ్యాంగిల్స్ వేసుకోలేదు, అత్తయ్య తిడుతుంది. ఏంటి? బ్యాంగిల్స్ వేసుకోలేదురా, వేసుకోవాలి అత్తయ్య వచ్చేలోపు. తర్వాత ఏమన్నావు?
బ్యాంగిల్స్ వేసుకోకపోతే తిడుతుందిరా అత్తయ్య. తిడుతుందా? తిట్టడం ఏంటి? తిట్టడం అంటే అలా కాదు, బ్యాంగిల్స్ వేసుకోవా అని అడుగుతుంది. తిట్టడం ఏంటి? ప్రేమగా చెప్పాలి కానీ. ఏమోరా, నీతో ఏది మాట్లాడినా కష్టమే. అమ్మ ఆ టోన్లో అలా అన్నప్పుడు నీకు హాయిగా అనిపిస్తుంది కదా. హాయిగా ఎందుకు అనిపిస్తుందిరా? మరి దాన్ని తిట్టడం కాక ఇంకేమంటారు? నీతో ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడాలి. తిడితే నేను ఊరుకోను. పిచ్చి పట్టింది నీకు. అవును, నాకు నా మీను అంటే పిచ్చి. నీకు తెలీదు మీను, నా హార్ట్లో నీకు ఎలాంటి స్థానం ఉందో. నువ్వు నన్ను ఏం చేసినా ఓర్చుకుంటాను, నువ్వు నాకు దూరంగా వెళ్ళడం తప్ప. సరేలే, కిందికి వెళ్దాం పద. నువ్వు ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకోకు. అమ్మ ఏమంటుందో నేను చూస్తాను. తనకి నేను ఆల్రెడీ చెప్పాను నేనేం అనొద్దని. ఏమైనా అంటే నాకు చెప్పమ్మా, నీకు చెప్పాను కదా. బంటి, ఇప్పుడేంటి గొడవ చేస్తావా? ఎవరి కోసం వస్తున్నారు వాళ్ళు? మనల్ని చూడడానికే కదా. ఒక్కసారి ఆలోచించు. మనిద్దరం కలిసిపోయామంటే అత్తయ్య చాలా సంతోషపడుతుంది. మళ్ళీ నీతో ఏమైనా అందా? ఉం? దాని గురించి మళ్ళీ నీతో ఏమైనా మాట్లాడిందా? అక్కడ ఉన్నప్పుడు ఆహా లేదు, ఏం మాట్లాడలేదు. నిజం చెప్పు మీను, పదే పదే దాని గురించి మాట్లాడి నేను ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు ఎందుకు రావన్నీ? చెప్పు మీను. ఉం. బంటి, నేను చెప్పింది వింటావు కదా. ఉమ్, నువ్వు ఇంతకుముందు వాళ్ళతో ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఇలాంటి మాటలు వాళ్ళతో మాట్లాడకురా ప్లీజ్. నా గురించి వాళ్ళతో ఏం మాట్లాడొద్దు. వాళ్ళకి నా పైన కూడా ద్వేషం పెరుగుతుంది తెలుసా. నీ పైన ద్వేషమా? నేను ఊరుకుంటానా? బంటి, మీను, ఏ అమ్మాయికైనా ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పుకుంటుంది. ముఖ్యంగా అమ్మతో. తన భర్త గురించి అయినా సరే మనసు విప్పి కేవలం వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతుంది, అమ్మకే చెప్పుకుంటుంది. కానీ నా మీనుకి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. నాకు తెలుసు, రాజేశ్వర్ ఆంటీని మమ్మీ అంటావు కానీ తనతో నువ్వు ఇలాంటివి షేర్ చేసుకోవు. ప్రియాంక వదినతోనూ చెప్పుకోవు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాతోనే చెప్పుకోవాలని చెప్పాను. నాకు తెలుసు మీను, మా మమ్మీ డాడీ నిన్నేమైనా అంటే నువ్వు అది నాకు చెప్పుకోలేవు. ఎందుకంటే వాళ్ళకి నాకు దూరం పెరిగిపోతుందని. నువ్వేం చేస్తావో, నువ్వు ఎలా ఆలోచిస్తావో అన్నీ నాకు తెలుసు మీను. అందుకే చెప్తున్నాను, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వే కొంచెం బాధపడ్డా ఆ బాధ నా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంది. నాకు ఇంత మంచి హస్బెండ్ దొరికాడు, ఇంకా నాకు మమ్మీ డాడీ ఎందుకురా? ఒక్క విషయం గుర్తుంచుకో మీను, నేను నీ జీవితాన్ని పంచుకుంటున్నాను. నీ మనసులో మెదిలే ప్రతి భావాన్ని నాతో పంచుకోవాలి. అన్ని సమయాల్లో నేను నీ తోడుంటాను మీను. ఒక స్నేహితుడిలా, ఒక అమ్మలా, ఒక నాన్నలా. నీకన్నా నాకు వాళ్ళెవరూ ఎక్కువ కాదు. ముందు నా మీను, ఆ తర్వాతే అమ్మ, నాన్న, వదిన, అన్న అందరూ. అర్థమైందా మీను? నిన్నెవరైనా ఏమైనా అంటున్నారంటే ఇండైరెక్ట్గా నన్ను అంటున్నట్టే. అలా ఎవరిని పడితే వాళ్ళని ఏదంటే అది అననిస్తావా నన్ను? ఉహుం. నువ్వు ఏది కావాలంటే అది. నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను మీను. నా జీవిత లక్ష్యం ఒకటే, నా మీను ఎప్పుడు నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి. నీ లైఫ్లోని బ్యాడ్ మెమరీస్ అన్నీ ఎరేస్ చేయి. అన్నీ గుడ్ మెమరీసే ఉండాలి. ఐ లవ్ యూ మీను. దీన్ని నువ్వు పిచ్చి అంటావో ఏమంటావో నీ ఇష్టం. అసలు నేనేంటో నాకే తెలీదు మీను. నువ్వు నా జీవితాన్నే మార్చేసావు తెలుసా. జీవితం అంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని చెప్పావు. నాకు అసలు ఏం తెలీదు. నాకు నా మీను తప్ప ఇంకేమొద్దు. నమస్తే అన్నయ్య, బాగున్నారా వదినమ్మ?
నమస్తే తల్లి. బాగున్నాం వదినమ్మ, మీరు బాగున్నారా? అన్నయ్య ఏడి? అన్నయ్య అలా ఆఫీస్లో వర్క్ చూసుకొని వస్తానన్నాడు వదినమ్మ. రండి. నమస్తే అంకుల్. హాయ్ ఆంటీ. నమస్తే నమస్తే తల్లి. హాయ్ ప్రియాంక, బాగున్నావా? మీ వారు బాగున్నారా? బాగున్నారా ఆంటీ? రండి. మా కోడలమ్మేది? మీ కోడలు లోపలే ఉంది, సిగ్గుపడుతూ కూర్చుంది, అసలు బయటికి రావట్లేదు. సరే సరే. మా ఓడి సంగతి అయితే ఇక జాడ పత్తలేదు, ఒక్కనాడు ఫోన్ కూడా చేయడు. నా కోడలే రోజుకొకసారి ఫోన్ చేస్తుంది. ఒక్కసారి ఏంది 2-3 సార్లు ఫోన్ చేస్తుంది. దానికి ఎప్పుడు యాద కత్తే అప్పుడు. మా ఓన్కైతే నేను గుర్తున్నానో లేదో కూడా తెలియదు. నాకైతే రోజు ఫోన్ చేస్తాడు నా కొడుకు. అగో అలా డాడీకి ఎత్తాడు కానీ నాకైతే వేయడు. అత్తయ్య, మీనాక్షి బాగున్నారా అత్తయ్య? బాగున్నా తల్లి. నువ్వెట్టున్నావే? బాగున్నాను అత్తయ్య. బాగున్నావా తల్లి? బాగున్నాను మావయ్య, మీరు బాగున్నారా? బాగున్నా తల్లి, నా బంగారు తల్లి. చెల్లెమ్మ, నాకైతే కూతురు లేని లోటును తీర్చావు. దీనికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నీకు. నా కూతుర్ని తల్లిదండ్రులు లెక్క చూసుకుంటున్నారు, ఇంకేం కావాలన్నయ్య? కోడలా నా కొడుకేడే? లోపల ఉన్నాడు అత్తయ్య. ఏం చేస్తున్నాడు? నేనైతే గుర్తే ఉంటలేనానికి, అని సంగతి చెప్తాగు. ఎందుకు అత్తయ్య ఇప్పుడు? అన్నేమననీయవే నువ్వైతే ఏం వస్తావు? కొంచెం తిక్కగా ఉన్నాడు ఇవాళ. ఏమనకండి అత్తయ్య, ఏమంటాడోనని నాకే భయం వేస్తుంది. ఆ తిక్క గురించి నాకు తెలియదానే, నాకే చెప్తున్నావా నువ్వు? ఏం గత్తి గంతగానం భయపడకు, మాకు అలవాటే ఇవన్నీ. దా. ఏం మాట్లాడుకుంటారో ఏంటో, నాకైతే భయం వేస్తుంది. అత్తయ్య మాటలకి బంటి ఎలా రియాక్ట్ అవుతాడో. ఛీ, ఇటు అత్తయ్య వినది, ఇటు బంటి వినడు. ఎందుకు ఊరికి గొడవలంటే బంటి వినడు. బంటి అని పిలుచుకురాపోవే. పాడుతూ ఎంత ఆలోచించి మాట్లాడతాడు. ఈ ఆంటీ అలా లేదు, టపటపా మొహం మీదే అనేస్తుంది ముందు, తర్వాత ఆలోచిస్తుందేమో. ఇలానే ఉండాలి. మీనాక్షి కొంచెమైనా నేర్చుకుంటుంది. ఇంత అమాయకంగా ఉండొద్దు మా మీనాక్షి లాగా. ఇంట్లో పర్లేదు, బయట సమాజంలో ఎలా బ్రతుకుతారు ఇలాంటి వాళ్ళు? మమ్మీ, హాయ్ డాడీ. హాయ్ రా. ఏంద్రా నాన్న, గుర్తున్నానా లేదా నేను? గుర్తున్నావు మమ్మీ, అందుకే కదా మమ్మీ అని పిలుస్తున్నా. ఒక ఫోన్ లేదు, ఒక కథ లేదు, ఫోన్ కూడా ఏ బుద్ధి అయితే లేదురా. నువ్వు చెయ్యొచ్చు కదనే, నేనే చెయ్యన్నా ఫోన్? నువ్వు చేస్తే ఏమవుతుంది? నీకు మాట్లాడబుద్ధి అయితే నువ్వు చేయొచ్చు కదా, నీకు కూడా మాట్లాడబుద్ధి అయితే లేదా మరి? చూస్తున్నారా నేను? నువ్వు ఎప్పుడు చేస్తావా, నేను నీకు ఎప్పుడు గుర్తొస్తానా? నువ్వు చేస్తే మాట్లాడదామని ఎదురు చూస్తున్నా. నేను కూడా సేమ్ నీలానే, ఎప్పుడు చేస్తావా ఎప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేస్తున్నా. ఊరుకోండి, ఏం కొట్లాడతారు ఊకే. అప్పుడే పెన్లాం కొంగు పట్టుకొని తిరుగుతున్నావురా. అవును మమ్మీ. చెయ్యొద్దని చెప్పిందే ఇంది నాకు ఫోను. బంటి అదెందుకు చెప్తుంది నీకు ఫోన్ చేయొద్దని? ఏమో మరి, పెళ్లికి ముందు అప్పుడప్పుడన్నా వేసేటాను కదా, పెళ్ళైన కాడ నుంచి అసలుకి ఎత్తలేవు. మరి పెళ్ళంగిట్టా చెయ్యకన్నదా అని అడుగుతున్నా. ఏమంటావు రాజేశ్వరి? కాదా? పెళ్లికి ముందు వేసేటోడు పెళ్ళైనాక ఎత్తలేడంటే ఏందన్నట్టు దాని అర్థం? నాకు తెలీదు వదినమ్మ, మీకే తెలియాలి. అవునే కోడలమ్మ. నువ్వు దాన్ని ఏమన్నా అన్నావంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అగో, దాన్ని ఏమనని ఎవరా? నా కోడలు నా ఇష్టం. మీ అత్తమ్మ ఏమన్నా అనుకుంటుందని ఫీల్ అవుతున్నావారా? అవు వదినమ్మ, నా కోడల్ని నేనేమనొద్దా? తప్పు చేస్తే అనండి వదినమ్మ. ఎవరొద్దన్నారు? నా మీను ఎప్పటికీ తప్పు చేయదు. అబ్బా, తప్పు చేస్తే ఏం చెప్తావురా? నా మీను తప్పు చేసినా అది తప్పే కాదు, అది ఏం చేసినా అది కరెక్టే. దాన్ని అనే ముందు నన్ను దాటుకొని వెళ్ళు. అత్తమ్మ వాళ్ళు ఉన్నారని కాదు, లేరని కాదు, ఎవరున్నా లేకున్నా, ఎవరైనా సరే, అత్తయ్య వాళ్ళైనా మీరైనా, నా మీనునేమనొద్దు. మమ్మీ చూసావా బంటిని? నాకు తెలుసు బంటి ఎలాంటి వాడు. మనకి కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు, ఏమనొద్దు అని. మమ్మీ, అత్తయ్య అందరికీ చెప్తున్నాను వినండి. నా మీనును ఎవరు ఒక్క మాటన్నా నేను సహించాను. చెప్పినా కూడా అలాగే చేస్తే మాత్రం నా మాటలు మీరు పడాల్సిందే. అత్తయ్య స్వప్నవదినే కూడా ఇది వర్తిస్తుంది. నేనేమంటాను అల్లుడు,
నువ్వేంటి అల్లుడివి, నీ ఇష్టం, నీ భార్య నీ ఇష్టం. పార్థు, నేను ఒకటి అడగొచ్చా? అలా దాన్ని వెనకేసుకొని వస్తావా? ఎవరు దాన్ని ఏమనొద్దా? ఎవరు మాట్లాడొద్దా? మాట్లాడండి, ఎవరొద్దన్నారు, కానీ తనని హర్ట్ చేయొద్దు. సరే, మాతో చెప్పావు హర్ట్ చేయదని. మరి బయట వాళ్ళకి, బయటికి ఎక్కడికి తీసుకెళ్ళవా తనని? తనకి లోకం ఎలా తెలుస్తుంది, ఎలా అర్థమవుతుంది? ఇలాంటి మాటలు అంటేనే కదా, తను పడితేనే కదా స్ట్రాంగ్ అవుతుంది. అది అమాయకురాలు, దానికి ఏం తెలీదు. దాన్ని అలాగే ఉంచితే ఎలా? అది కూడా నేర్చుకోవాలి కదా. తనని స్ట్రాంగ్ చేయడం అంటే ఎవరు తనని అనకుండా చూసుకోవడం కాదు పార్థు. ఎలా స్ట్రాంగ్గా నిలబడాలో అది నేర్పించాలి. ఎప్పుడు దాన్ని పట్టుకొనే ఉంటావా? నువ్వు లేని సమయాల్లో, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తనని ఎవరు ఏమి అనరా? మీనుని ఆఫీస్కి తీసుకెళ్తాను. ప్రియాంక కరెక్ట్ చెప్పింది. వాయనమ్మా, నువ్వు కూడా గట్ల వెనకేసుకొస్తావు నీ బిడ్డను. మా దాంట్లో కలిసిపో అన్నా అద్దా? మధ్యలో నన్ను ఎందుకు అంటున్నారు వదినమ్మ? ఇగో ఇప్పుడు మా దాంట్లో కలిసిపోవాలంటే నేను గిట్లనే మాట్లాడతా. నేను ఏదంటే అది పడాలి. అప్పుడు అలవాటు అవుతుంది మీనాక్షికి. కొత్త కొత్తగా అనిపించేది, బాధపడది. నా ఉద్దేశం, ప్రియాంక ఉద్దేశం ఒకటే. అవసరం లేదు. బండ మీద ఉలి దెబ్బలు పడితేనే కదరా అది శిల్పం లెక్క మారుతుంది. నా మీను ఆల్రెడీ స్వచ్ఛమైన శిల్పం, అది మారుడు అవసరం లేదు. నేను తనకి ఒక కవచంలా ఉంటాను. దాన్ని అన్న వాళ్ళకి నేను కౌంటర్లు ఇస్తాను కదా, అది చూసి నేర్చుకుంటుంది తను. అంతేగాని నా ముందట ఎవరైనా దాన్ని ఏమైనా అన్నారో, ఏమనం తీరా, ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు అటువో నడు, నా కోడలతో మాట్లాడుకోవాలి. నడు పక్కకు జరుగు. రామీను కూర్చో. ఏంటో నువ్వు అందరి ముందట ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చోడా. కూర్చోవే. కూసవే, భయపడుతున్నావా? అవే విలన్ల లెక్క కనబడుతున్నామా మేము? లేదత్తయ్య. మీ కోడలతో మాట్లాడుతూ ఉండండి వదినమ్మ. మేము ఇప్పుడే వస్తాము. కాఫీలు టిఫిన్లు ఏమద్దు, డైరెక్ట్ అప్పటి వరకు భోజనం చేద్దాం. మీరు కూర్చోండి. పర్లేదు వదినమ్మ, మీరు మాట్లాడుతూ ఉండండి. కొంచెం జ్యూస్ తీసుకొస్తాను. మీ కోడలతో ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. పదప్రియ. ఏంద్రా నువ్వు బాగా ఇచ్చేస్తాను అట్నాడు. నా కోడలతో మాట్లాడుకుంటా. మీ అత్త చూడు ఎట్లా పోయిందో, గట్లవో నువ్వు కూడా. నన్ను కూడా పోమంటావానే? అరే ఇట్రారా, మనం పోదాం. నేను అస్సలు రాను డాడీ. నాకు మమ్మీ మీద నమ్మకం లేదు. ఏదో ఒకటి మాట్లాడి దాన్ని దాన్ని ఏం చేస్తారా? ఏడుతుంది ఏంది ఇప్పుడు? అది ఏడిపించేదాని లెక్క కనబడుతున్నానా? మాట్లాడుకో, ఇప్పుడు బాగా మాట్లాడుకో. అది జరిగే. పోనీరా, విడిచిపెట్టు. అదొక మొండిది, నువ్వొక మొండోడివి. మీనాక్షి, ఏమైంది అంత భయం భయంగా ఎట్లా కూర్చున్నావు? నీకేం చెప్పినా నేను? ఇవన్నీ మా మధ్యలో మామూలే. మేము ఎప్పుడు గిట్లే వరుకుంటా కూర్చుంటాం. ఆనికి నాకు అస్సలు పడది. కానీ నాకు చిన్న కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం. ఈ మామయ్యకేమో పెద్ద కొడుకు మీద ఎక్కువ కొట్టుకుంటుంది. కానీ మంచిగా మాట్లాడేదైతే చిన్న కొడుకుతోటే. ఇక గిట్లుంటాయి మా ప్రేమలు. అన్నిటికీ గట్ల భయపడద్దు. మాటకు మాట ఎప్పుడు కూడా అవసరం లేదు. కానీ ఎప్పుడైనా ఎవరన్నా లిమిట్స్ దాటి మాట్లాడితే మాత్రం మాటకు మాట సమాధానం ఇవ్వచ్చు. సారీయే, నేను అక్కడ ఉన్న రోజులు నీతోటి ఏందో ఏందో మాట్లాడి ఇబ్బంది పెట్టినా కదనే. సారీ తల్లి, నాకు అస్సలు మనసున పట్టలేదు నువ్వు టచ్ చేసినాక. బిడ్డను ఏందో ఏందో మాటలని అంతా మనసు అంతా నొప్పించినా అని బాగా బాధపడ్డా. పర్లేదు అత్తయ్య, మీరు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. బంటి కోసమే కదా, ఈయన సంతోషం కోసమే కదా మీరు అలా మాట్లాడారు. నాకు అప్పుడు అర్థం కాలేదు అత్తయ్య, ఇప్పుడైతే అర్థమైంది. కానీ నేనేమన్నా పట్టించుకోబిడ్డా, నేను గిట్లనే వరతా. సరితక్కని చూసినావు కదా, ఎప్పుడన్నా నేనేమన్నా అంటే ఇట్లా అలుగుతుంది, మళ్ళీ వెంటనే వచ్చి మాట్లాడుతుంది. నేను కూడా గట్ల వెంటనే వచ్చి మాట్లాడతా. నాకు అస్సలు పానమాగది. ఆ కొట్లాడిన ముచ్చటైతే మర్చిపోతా. ఏం కొట్లాడినా కూడా గుర్తుండదు. అగో గట్ల మీ ప్రియాంక అన్నట్టు ఏం అనకుండా ఉంటే ఎట్లుంటుంది? అత్త అంటే ఏదో ఒకటి అనాలి కదా కోడల్ని, అవునా కదా? ఈయన ముందైతే అనకండి అత్తయ్య,
ఈయనకి కోపం చాలా ఎక్కువ. ఆయన ముఖం కోపం కోపం కాదు, అది మొండి పట్టు పడతాడు. ఇట్లా వేయద్దంటే ఇట్లా వేయద్దు గంతే. మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, గదే నాకు కావాల్సింది. ఆడేమన్నా పిసపిస అయితే నాకు చెప్పు, నకరాలు చేస్తే నేను సంగతి చెప్తాను సంగతి. అవురా, ఉమ్, నా కొడుకు ఎప్పుడన్నా పిసపిస అయితే నాకు చెప్పు అని చెప్తున్నా, అని సంగతి చెప్తా అని అంటున్నా. మంచి పని చేసినావు మమ్మీ. ఆల్ ద బెస్ట్. చూసినావు కానీ గట్ల మాట్లాడతాడు. మంచిగా తిను బిడ్డ, బలంగా. ఉం? ఏది ఇష్టమైతే అది చేయించుకొని తిను. ఇక మీ అమ్మ గట్లే వేస్తుంది కదా నీకు ఇష్టమైనవి. సరితక్క నీకేమో వేసి పంపింది. సరితక్క కూడా వస్తే ఎంత బాగుండత్తయ్య. మళ్ళీ వస్తా తీయలేవే, ఊకరే పాటరా నీకు. ఇప్పుడిప్పుడే అందరం వస్తే ఎట్లుంటుంది చెప్పు. మీ వాళ్ళు ఏమనుకుంటారు? ఒకరు కాకపోయినా ఒకరు మీ స్వప్నం అయినా అనుకోదా వీళ్ళందరూ ఎందుకు ఇట్లా వస్తుండని. తనకి భయపడాలా మనం? భయపడని కాదే, గట్లా ఊకే రావద్దు. అప్పుడప్పుడు తాపుకోగలస్తే ముద్దు.